అమ్మా రోజా రోజా అదేంటే నీకేమన్నా ఈ కారం ఎక్కిందా? ఎందుకట్ట కూతలేస్తున్నా? నాకేమన్నా తెలిసేది కదా, కునుకు పడితే చాలు కళ్ళ ముందు పొగ మంచు కమ్మేస్తుంది. అందులోంచి ఒక మగ పురుషుడు అంటూ కూతెడుతున్నాడు. దానికి రిప్లైగా నేను అంటూ కూతెడుతున్నాను. అది కదా అంటే నీ ఈడు కూతకొచ్చిందన్నమాట. అంటే పెళ్లికి ముందు నువ్వు అలాగే కోతెట్టేదాను అనమాట. కూతెట్టే టైం నాకెక్కడిచ్చారు మా వాళ్ళు? కూత పెట్టకుండానే మీ తాతకి ఇచ్చి కట్ట పెట్టారు. అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్యాసింజర్లు వచ్చే టైం అయింది. అడుగో అడుగో ప్యాసింజర్. పద పద పద. చమక్కు చమ. బచావ్ 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 బచావ్. బంగారు ఉండండి, తిప్పుతాను. నీ దగ్గర ఉన్నదేదో మర్యాదగా బయటికి తీ. నీ తెక్క కుదురుతుంది ఇప్పుడు. ఏమే కన్నంబ, చిత్తూరు నాగయ్య కాలం నాటి ఓల్డ్ రౌడీస్ తీసుకొచ్చావు. కుర్ర రౌడీలు అయితే గనక నీ కుర్రదాన్ని రేప్ చేసుకుంటారని సేఫ్ రూట్ లో వెళ్తున్నావా? మూమెంట్ లేకుండా రోజు మూతులు మూగుడైపోతాయి. అయ్యో పాపం, కళ్ళు లేని కబోదులు పట్టుకొచ్చావేంటే కాంచనమాల. అమ్మా కొంచెం కత్తి అమ్మా. ఆ చేత్తో తీసుకోబోలాడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. కొంచెం కత్తి అమ్మా. ఆ చేత్తో తీసుకోబోలాడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. అమ్మా నా పవర్ చూపిస్తాను. ఎంతసేపు చూపించావుగా నీ పవరు? ఆవిడ సిగ్గుపడుతోంది. చిన్నదానివి నువ్వన్నా వచ్చి తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఇదేంటి నా మీద వస్తావు? నీకు ఆకేదో పువ్వేదో తెలీదు. పొద్దున్నే పట్టుకొచ్చావు ఏదో సచ్చినాలని. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ని నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు. అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని? గుట్టు అడ్డు రావడా పెళ్లి ఫిక్స్ అయ్యలా? నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బ్యాక్ని మర్చిపోండి. నో, బ్యాక్ని నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 50 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి, అయితే మీరు పోయిన పని అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలోకి తీశారే. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకు వేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తోందేంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా? రాస్కల్. ఏండి పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది.
కార్డు పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుని తోసి. ఇంకా నయం మేము తోకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు తెలితే మిమ్మల్ని కూడా దోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసులో కొట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులోకి దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జిముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ కొత్త కారు అనుకుని కంగారడ్డాం. నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు అబద్ధాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నామండి. లగేజ్ పట్టుకున్నాడు. ఏంటి మీ లగేజ్ కూడా మీరు మూసుకోరా? మరి మీరు ఎందుకు? ఓహో, కొంచెం హెల్ప్ చేయండి మరి. పద్ధతిగా ఉంది. సన్నాసులు దొరికే నీ సిల్క్ బట్టలేనని ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే మీరెవరో? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని ఆల్ ఇన్ వన్. ఏంటి ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. ఇదేనయ్యా మీ గది. కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది? ఏడిచినట్టు ఉంది. టీవీ ఏది? హలో, పొద్దున్నే FTV, మధ్యాహ్నం MTV, మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాడతాం మాకు. ఏ పాపం తెల్లారుతో ఖాళీగా ఉంటున్నారు. నువ్వేనా అరేంజ్ చేస్తావా? ఇక్కడ ఉండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి. MS సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐఎమ్ లేడీ, సో సారీ. మరి గదిలో గాలి వెళ్తురు? వెలుతురుకు ఫిలిప్స్, గాలికి ఖైతాన్. ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కలగంటానికి. కలగనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి. 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్లకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును, తెరవకూడదు. కావాలంటే కింద గదికి షిఫ్ట్ అవ్వండి. మైదానం, వీళ్ళ కింద గదికి షిఫ్ట్ చేయి. వద్దులే బావా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం, వీళ్ళ కిందకి షిఫ్ట్ చేయి. ఏం చెప్పింది అలా ఏంటానికి? రేడియో ఏంటి? సూట్ కేసు తీసుకో, కిందకి వెళ్దాం. నేను టంకు పెట్టి అనుకున్నా. సెక్రటరీ సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది. చాలు, అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి? చాలు, ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు? మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం అయితే కట్నం ఎక్కువ కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తోలుకోవడం వల్ల కట్నమో రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మేంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నావు మావా, ఆడుతూ పాడుతూ పని చేయాలి, అంతే కదా? 1 సెకండ్. కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చెయ్యి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ నరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది.
1000 రూపీస్ ఇచ్చావనుకో మంచి ఇసుక వేసి మంచి చక్కెర వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రెసెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాలు ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వు శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. రోడ్డు మధ్యలో వైటమిటెవర్రా. రేయ్ బండాపు ఆపు. రేయ్ రేయ్ నిన్నే. రేయ్ ఆగు. సూసైడ్ చేసుకోండి డిసైడ్ అయ్యా ఏంటి? ఏంట్రా దెయ్యమా? దయ్యమే. గొర్రెల కాపరి సర్దార్జీ మళ్ళీ వచ్చుంటాడ్రా. అవునరా అవును. వామ్మో వాడు కొట్టిన దెబ్బలకి వీడికి ఏ ఫేస్ చూసినా వాడి ఫేసే గుర్తొస్తున్నట్టుందిగా. ఖచ్చితంగా వాడు దయ్యమేరా బాబు. అబ్బా బాణం నేను నీకు దయ్యంలా కనపడుతున్నాను. వాడి మాటలు మీరు పట్టించుకోకండి సార్. అయినా మీరేంటి సార్ రోడ్డు మధ్యలో? ఈ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఉన్నానయ్యా. అడిగేదేదో రోడ్డు సైడ్ లో నుంచి అడగచ్చు కదా సార్. అలా వర్కౌట్ అవకే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంతకీ మీరైనా నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా? వద్దురా వీడికి లిఫ్ట్ ఇస్తే మనం లిఫ్ట్ అయిపోతాం. రేపు అన్నోడా ఇవాళ నా చేతులు అయిపోయారు. ఇంక మీరు వెళ్ళొచ్చు. అదేంటి సార్ లిఫ్ట్ కావాలని అడిగారు. ఈ వెహికల్ నాకు వర్కౌట్ అవుతుంది. మీరు చూడరా వాడు మనిషిగా మాట్లాడుతున్నాడా? అవునరా నేను దెయ్యాన్నే. ఇందాకే యాక్సిడెంట్ అయి ఇక్కడే చచ్చి దెయ్యమై తోడు కోసం చూస్తున్నాను రా. ఇదేదో రిచ్ ఎఫెక్ట్. మన టైం చాలా బాగుంది. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న బ్లాక్ సఫారీ ఏమైనా వెళ్ళిందా? ఇది హైవే. ఎన్నో కార్లు వస్తుంటాయి ఎన్నో కార్లు పోతుంటాయి. అయినా ఎన్ని గుర్తెచ్చుకుంటావు? మాకు ఇదే పనే. అసలు ఏ కారులో ఎవడు వెళ్తున్నాడు, ఏ కారులో ఎవడు కూర్చున్నాడు, ఏ కారు ఎక్కడికి వెళ్తుందో అంటే మేమే వ్యాపారం చేసుకోగలరా? ఏంట్రా పేల్తున్నావు? తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. ఎక్స్ట్రాలొద్దు. వీడెవడు పెద్ద పోటుగా రివాల్వర్ పట్టుకు తిరుగుతున్నాడు. అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పోరాడు తీసుకొచ్చిండేది. అదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. అట్లానా? నువ్వే విత్తావు కావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకుందా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి. ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశ ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశ గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే పక్కాలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగ్ పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దని చెప్పారు కదా. ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి. అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మీదకి గిడుట 70mm లో సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్త్ ఉన్నది.
తాళి నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతో చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు యాడి పైసలు రా? అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ ఖతం అయిపోయినాయి. గవన్నీ నాకే కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు నా చెల్లెలు నిప్పురే నిప్పు. అండి యాండి ఒక సెకండ్ అండి, నా పేరు పొద్దాచారండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్తో దుబాయ్. ఇప్పుడు ఎంతలేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికాడ మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడమా? మధ్యలో ఇంకోటి ఉంది కదా, శోభనం. గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు, అందుకే నీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఇతంతా ఫుల్ గా మందు కొట్టించేద్దాం పదండి. అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవ్వలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మాంగారండి, ఆడే ప్రాబ్లం. మూడు ఏం చేశాడండి, శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటి అంటాడండి. ఏంట్రా మీ వైఫా? ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంట్రా? నువ్వు నోర్ముయా, నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటదండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు, ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీద మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నాకు నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పక ఏ టూరింగ్ టాకీస్ వింత సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి ఇవాళ ఒక మంచి పని చేసాంరా. ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవాడిని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు, కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మందు చేసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్సే చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. వచ్చేస్తా. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం.